పల్నాడు జిల్లా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ ఆగడాలు. 2020లో ఎడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులను 5 కోట్లు లంచం ఇవ్వాలని బెదిరించిన రజని పిఏ దొడ్డ రామకృష్ణ. పిఏ రామకృష్ణ మరిది గోపి చెప్పింది వినాలని విజిలెన్స్ ఎస్పీ జాషువా ఆదేశాలు. చెప్పింది వినకపోతే 50 కోట్లు జరిమానా వేస్తామని పదే బెదిరింపులు. పిఏ రామకృష్ణ అక్రమ వసూళ్లకు పూర్తిగా సహకరించిన అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా. తమ వద్ద అన్ని అనుమతులు, పత్రాలు ఉన్నాయని ప్రాధేయపడ్డ స్టోన్ క్రషర్ వ్యాపారుడు. కరోనా వలన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, అన్ని డబ్బులు ఇవ్వలేమని ఎస్పీ జాషువాని వేడుకొన్న వ్యాపారుడు. చివరకు 2,20,00,000కు డీల్ సెటిల్ చేసిన రజని మరిది గోపి. 2021 ఏప్రిల్లో పిఏ దొడ్డ రామకృష్ణకు 2 కోట్లు, రజని మరిది గోపి ఎస్పీ జాషువాకు చెరో 10 లక్షలు ఇచ్చిన వ్యాపారుడు. న్యాయం చేయాలని పల్నాడు అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఎడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారుడు. రజని మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక సెటిల్మెంట్లకు దిగిన పిఏ రామకృష్ణ. విచారించి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చిన అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి వారం రోజుల క్రితం జిల్లా ఎస్పీని కలిసి తమ వద్ద 5 కోట్లు అక్రమంగా వసూలు చేశారని ఫిర్యాదు చేసిన పసుమర్రు రైతులు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్వేచ్ఛగా బయటకు వచ్చి ఫిర్యాదులు ఇస్తున్న బాధితులు పల్నాడు జిల్లా. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ ఆగడాలు. 2020లో ఎడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులను 5 కోట్లు లంచం ఇవ్వాలని బెదిరించిన రజని, పిఏ దొడ్డ రామకృష్ణ. పిఏ రామకృష్ణ మరిది గోపి చెప్పింది వినాలని విజిలెన్స్ ఎస్పీ జాషువా ఆదేశాలు.